నన్ను ఉపయోగించుకోండి, నాకు అవసరం లేదు, నేను మళ్ళా సంతానం పోతున్నా, నాకేం కాలేదు. శివ గొప్ప వ్యక్తి, ఉప్పు శివ గొప్ప వ్యక్తి. 7 ఏళ్ళకి వెళ్ళి ఒక విగ్రహం మనిస్తాను, ఇంత గొప్ప వ్యక్తి తెలుసా. అమ్మాయి విగ్రహం మని అంటే అమ్మాయి పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు చేస్తా. నిత్యం పూజలు, గర్వంగా పూజలు చేస్తాను, గ్రేట్గా పూజలు చేస్తాను. మామ వాళ్ళు నేను ఇష్టంతో కొనిస్తా అంటే మామ కొని అన్న. అలా ప్రేమతో రావాలి కానీ ఒత్తిళ్లతోని భయంతోని కిరణాట మొత్తం ఈ వాళ్ళకి ఈ చందాల పిల్లలైనా ప్రచారం ఏంటి ఆడవాడు నిత్యం కానీ కళ్ళ కాటిగా పెట్టుకుని తిరుగుతాడు. కళ్ళ కాటిగా పెట్టుకుని దేవుడికి సేవ చేస్తా అంటే ఆయన మీద అభోగ్యం. దయచేసి మీరు అందరూ గమనించండి. ఆ పిల్లవాడు ఎంత కష్టపడ్డాడు, 7 ఏళ్ళకి తెలుసా. చాలా పాపం కాటిగా పెట్టుకుంటాడు, కాళ్ళకు పసుపు పెట్టుకుంటాడు. అలా ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేస్తారా? కాటిగా పెట్టుకుంటాడు, పసుపు పెట్టుకుంటాడు, దేవుడికి సేవ చేస్తా అంటే ఆయన 7 లక్షల సొమ్ముతున్నాడని అభియోగం చెప్పి ఆయన కాటిగా పెడితే మరి మేమేందుకున్నామమ్మా, మేమేందుకున్నాం? మీరు అందరూ గమనించాలి. ఎవరెవరో రాజకీయంగా లేకుండా కాదు. నెక్స్ట్ ఇయర్ దుకాణం స్టార్ట్. ఇక చూసుకో, మరో నామాలు మరో హనుమకొండ అవుతుంది. రాము సార్ విగ్రహం ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉండాలా? నీకు అధ్యక్ష చెప్తున్నా. గ్రేట్ శివ ఉన్నాడు, ఎవరి భయపడక అందరినీ ఉన్నాం. మన వెనక మన అక్కలు అమ్మలు చెల్లెలు గొప్ప ఆడపడుతున్నది. గంట 29 ఏళ్ళకి వాళ్ళు ఈ దేవుడిని మంచి మొక్కిళ్ళు ఏమో డామినేషన్. ఇక్కడ విగ్రహం నుంచి దూరం ఉంటా, అందరూ మొక్కాలి దేవుడు. నేను ఫస్ట్ రోజుతో చేసి లాస్ట్ వరకు రాకుంటున్నాను తెలుసా. మీరందరూ చేసుకోవాలి, మీరందరూ గర్వంగా ఉండాలి. నేను అసలు మీరు ఎందుకప్పుడు ఆడతాడు, నేను రాను. ఫస్ట్ లాస్ట్ తప్ప నేను రాను. అలాంటి దేవుడు కూడా రాజకీయమా? నీ అవ పూజకు పనికిరాడు కూడా మగవాడా, దేవుడికి పనికిరాడు కూడా మగవాడా. మన ఇంట్లో కమ్మ వస్తే 1 ఇయర్ వరకు వాడికి రాడు. అలాంటి వాడు కూడా దేవుడిని ప్రకటనలు చేస్తాడా? అప్పులు ఎగదగొట్టేవాడు కూడా మగవాడైనా, గిరినానికి 30 లక్షలు ఉంచినోడు కూడా మగవాడైనా. అంటే మాకు శక్తి లేదా? మా పిల్లలకు ధైర్యం లేదా? ధైర్యం లేదా? ఎవరికి శక్తి లేదా? గుర్తుపట్టుకో, ఈసారి సంపత్ గోడగిరి సంపత్ నా మనిషి. అతనికి వచ్చా వాడ నేను ముందుని నడిపిస్తా. గుర్తుపెట్టుకోండి, మా కొడుకు 150 గజాలు ఎవరైతే 2 కిలో వ్యవహారం నడిపిందో వాడికి సగం వాడని పిలిపిస్తా. వాడు మనకుడు కాదా, తెలంగాణ వదిన కాదా, ఎవరే వదిన కాదా, ఒక దళితుడిని ఒక ఎవడైనా ఈయనమ్మంటే వాడిని డ్యామేజ్ చేస్తున్నాయినా ఎంతవరకు కరెక్ట్ ఇది? అమ్మ మీరు అందరూ ఆలోచన చేసి ఈ పిల్లలు చేయబట్టి 7 ఏళ్ళ ఆ సమయంలో 7 ఏళ్ళకి దేవుని మొక్కుతారు. 29 ఏళ్ళకి పూర్వసురందరూ విగ్రహం వస్తాడు. కన్నిగాడు మా కిరణ్ మా రాజకృష్ణ చెప్తా నేను 4 లక్షలు పెట్టి ఈ షెడ్ కట్టించిన. మరి నా కోపం ఉండదా? ఈ షెడ్లో బాల వికాస వాటర్ ప్లాంట్ ఇక్కడ నుండి ఎప్పటికీ వాటర్ ప్లాంట్ పెడుతున్నా. మీరందరూ సహకరించాలి. బాల వికాస్ వాటర్ ప్లాంట్ ₹1 ఊరంతా వాడుకోవాలి. దీనికి డొనేట్ దూర సరైన పని గాజుల గవర్నర్ ఇంకొక 4 మంచి నాయకులు ఊరికి అంకితం చేస్తారు. ఓకేనా? సంతోషం. మీరందరూ